ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం సమస్యలు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాగే ఆ సమస్యలు వచ్చినప్పుడు సతమతమవుతూ ఉంటాం. దాంతోపాటు విరక్తి భావం కూడా కలుగుతుంది. ఇలా ఎవరైనా మీకు ఈ భావం కలిగితే ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. ఇది చాలా తేలికైన పరిహారం. మీరు ఏం చేస్తారంటే, ఒక గ్లాసులో కానీ చిన్న శివలింగాకృతిలోకి నీటిని పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంటే మంచుతో ఒక శివలింగాన్ని తయారు చేసుకోవాలి. ఒకవేళ మాకు ఫ్రిడ్జ్ లేదనుకునేవారు బయట మార్కెట్లో మనకి ఐస్ దొరుకుతుంది. ఐస్ని కూడా మీరు శివలింగం లాగా చాకుతో చెక్కుతారు. తర్వాత దాన్ని మీరు ఏంటంటే ఆకృతి చేసిన తర్వాత చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ శివలింగ ఆకృతి మీద విభూది, చందనం, అలాగే పంచదార, తేనె వీటిని గంగాజలం కలిపి ఆ శివలింగం పైన పోయండి. తర్వాత ఏదైతే జలం వస్తుందో, పోసిన తర్వాత జలం వస్తుందని ఒక మామూలు గిన్నెలో పట్టుకోండి. మీరు ఆ వచ్చిన వాటర్ని మీరు ఏదైనా కాలువలో కానీ, అంటే నదిలో కానీ, సముద్రం ఉంటే సముద్రంలోనే కలపచ్చు. ఇవి వాటర్ని ఈ వాటర్ తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేయాలి. మంచుగడ్డ కరిగిపోయిన తర్వాత ఇలా చేస్తే మీ సమస్యలు కూడా ఆ మంచుగడ్డ ఎలా అయితే కరిగిపోయిందో అలాగే మీ సమస్యలు కూడా కరిగిపోతాయి. దీనికి మనకి కలిగే లాభం ఏంటంటే, సమస్యలు తొలగిపోవడమే కాకుండా సంపద కూడా వృద్ధి చెందుతుంది. అంటే మనకి డబ్బు కావాలనుకుంటాం కదా, ఆ డబ్బు కూడా మనకి వృద్ధి చెందుతుంది. అలాగే ముఖ్యంగా సుఖము, సంతోషం, భార్య నుంచి, పిల్లల నుంచి మంచి మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇదంతా ఎప్పుడు చేయాలి? ఈ పరిహారం శుక్రవారం నాడు కానీ లేదా సోమవారం నాడైనా ఇది చేసుకోవాలి. ఇది ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో కుదరదు నాకు అనుకునేవారు బయట చేసుకోవచ్చు. ఇప్పుడు శీతాకాలం కాబట్టి చక్కగా అనుకూలమైన సమయం. ఇంకొకటి ఏంటంటే, ఈ ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం పొందుతారు. ఇది మీరు సోమవారం, శుక్రవారం ప్రతిసారి చేయవచ్చు ఇంట్లో. ఇది కొంచెం అందుట్లో మీకు ఈ నీటిని మాత్రం ఖచ్చితంగా నదిలో కానీ, కాలువలో కానీ, సముద్రంలో కానీ, చెరువులో కానీ కలపాలి. ఇంట్లో బకెట్లో కలిపి కలపడానికి లేదు. కాబట్టి ఇది చాలా తేలికైన పరిహారం. ప్రయత్నించేయండి, మంచి ఫలితాలు పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీతో రెగ్యులర్గా టచ్లో ఉండాలంటే ఏం చేయాలి? వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఫేస్బుక్ కూడా లింక్ ఇచ్చాను. దాంట్లో కూడా జాయిన్ కావచ్చు. మన వేరే ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, పాత వీడియోలు దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. దాంట్లో కూడా ఆ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.